వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి గతించిన ఆదివారం స్థిరత్వాన్ని గురించి, అంటే లోకంలో స్థిరత్వం కాదు, లోకంలో సెటిల్ అయిపోవడం కాదు. నేను చెప్పాను కదా, దాదాపుగా దైవ నియమంలో ఎదగని వారు, బ్రతకని వారు, దేవుని ప్రభావాన్ని రుచి చూడని వారు ఇక్కడ సెటిల్ అవటాన్ని చూసుకుంటారు. లోకంలో సెటిల్ అయిపోయాడయ్యా, పర్లేదు, మంచి ఉద్యోగం వచ్చింది, మంచి వ్యాపారం, పర్లేదు, అబ్బాయి సెటిల్ అయిపోయాడు అంటాం. ఈ సెటిల్మెంటు లేక ఈ సెటిల్ అయిపోవడం ఇది శాశ్వతమైనది కాదు. ఎంత స్థిరత్వం, ఎంత సెటిల్ అయిపోతావు? నరులారా తిరిగి నా యొద్దకి రెండు అనగానే మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా. బిల్డింగులున్నా, ఆస్తులున్నా, కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా అవి మనవి కావు. అసలైంది, స్థిరమైంది, శాశ్వతమైంది పరలోకం. అది మందిరాలు అనబడే ఎందుకు కట్టారంటే సమస్యలు తీరడానికి, రోగాలు తగ్గటానికి, కేవలం ఈ భౌతికపరమైన అవసరాలు తీరటానికి కాదండి, మాత్రమే కాదు. ఇది పరలోకపు గవిని, పరలోకాన్ని సంపాదించుకుంటానికి దేవుని మందిరాలు. కనుక ఆ యొక్క పరలోక రాజ్య వారసత్వాన్ని మనం సొంతం చేసుకోవాలంటే దేవునిలో స్థిరంగా ఉండాలి. ఈ దేవునిలో స్థిరత్వం అనబడేటటువంటిది పోయిన వారం మనం చెప్పుకున్నాం. ఎవరైతే దేవుని వాక్యాన్ని విని గైకొని వాటిలో స్థిరులై ఉంటారో, ఈ నా మాట విని వాటి ప్రకారం చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఈ ఇల్లు ఏమైందంటే వానొచ్చినా, వరద వచ్చినా, గాలి వచ్చినా, తుఫాను వచ్చినా ఇది కదలనే కదలదు. అంటే అర్థం ఏంటంటే, ఏ భక్తుడైతే దేవుని వాక్యము చేత నిర్మాణం చేయబడతాడో, వాక్యంలో స్థిరుడుగా ఉంటాడో, ఏ శోధనలు, శ్రమలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినా ఆ శ్రమ, శోధన అతన్నేమి చేయలేదు. కారణం, క్రీస్తు అనే బండ మీద తాను కట్టబడి ఉన్నారు. క్రీస్తు ప్రభుల వారు ఎలాగో తండ్రి చిత్తం మీద, తండ్రి మాట మీద కట్టబడ్డాడో మీ అందరికీ తెలుసు కదా. ఆయన 40 పగళ్ళు రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు, ఇక అది ఆకలి కలుగుతున్న టైం, ఆ సమయంలో సైతాను వచ్చి, నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. వెంటనే ప్రభువారు, ఆయనకు ఆ శక్తి, ప్రభావం ఉంది. నీళ్ళనే ద్రాక్షారసంగా మార్చినటువంటి యేసయ్య రాళ్లను రొట్టెలుగా చేయలేడా? అయితే ఈ రొట్టెలు చేయటానికి, ఏదో చేయటానికో తన ప్రతాపం చూపించుకుంటానికి రాలేదు. మొట్టమొదటిది ఏంటంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి. వెంటనే ఆ తండ్రి ద్వితీయోపదేశకాండంలో మోషే ద్వారా మాట్లాడిన మాటను రిలీజ్ చేశాడు యేసు ప్రభువుల వారు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని లేఖనములో వ్రాయబడి ఉంది. కనుక నేనేదో నువ్వు చెప్పిన మాట విని ఈ అద్భుతం చేయటంలో నేను బ్రతకను. నా తండ్రి చిత్తం ఉందే, దాన్ని నెరవేర్చాలి. ఆయన మాటను నెరవేర్చాలి. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన నేను జీవిస్తాను. ఆ మాటనే నెరవేర్చడానికి నేను వచ్చానని సాతాను గాడికి బుద్ధి చెప్పడం జరిగింది ప్రభువా. ఇది ఈ వాక్యం, ఈ వర్డ్ చాలా బలమైనటువంటిది. వాక్యంలో భక్తులు వాటిలో కట్టబడాలి. అందుకే 119వ కీర్తన 28వ వచనం, 33 వచనాలు, 2 వచనాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. 119, 28. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత, అది భక్తుడు, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. సరే, దేవుని వాక్యము చేతయ్యా
నన్ను నీ వాక్యం చేతనే స్థిరపరచుము. నెక్స్ట్ 33వ వచనంలో కూడా వెంటనే యెహోవా యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. చూడండి, వాటిని ఆ కట్టడలను గైకొన్నప్పుడు స్థిరత్వం అనబడేటటువంటిది భక్తులకు వస్తుంది. చాలామంది బలహీనలైపోవటానికి, పడిపోవటానికి, భక్తి జీవితాన్నే వదిలిపెట్టి దూరం అయిపోవడానికి ఏదో ఒక శ్రమ, ఒక నింద, అవమానం కలిగినప్పుడు కారణం ఏంటంటే వాక్యపు లోతుల్లో లేరు. వాక్య ప్రకారంగా వాళ్ళ బ్రతుకులు వారు కట్టుకోలేదు. వాక్యానికి లోబడి క్రీస్తునే బండ మీద తమ ఆత్మీయ ఇంటిని వాళ్ళు నిర్మాణం చేసుకోలేదు కనుక, ఇసుక మీద కట్టుకున్నారు కనుక, అంటే పేరుకు మాత్రమే. నా మాట విని వాటి ప్రకారము చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, అంటే నేను భౌతికంగా చెప్పడం లేదు, ప్రభువారు చెప్పిన మాట ఆత్మీయంగా చెబుతున్నాను. వాక్యం విని కూడా దాన్ని ఫాలో అవ్వకపోతే, అనుసరించకపోతే వాళ్ళ ఆత్మ సంబంధంగా వాక్య ప్రకారం బుద్ధిహీనులట, బుద్ధిమంతులు కాదు. బయటికి వినయము, విధేయత, లేకపోతే మంచాళ్ళుగా కనబడుతున్న సమాజానికి మంచోళ్ళు ఏమో కానీ దైవ నియమానికి వాళ్ళు బుద్ధిహీనులు అని వాక్యం చెబుతుంది. నేను చెప్పడం లెక్కలు చాలా ఉంటే మనం భక్తులాగే కనపడతాం, మంచాళ్ళుగానే కనపడతాం, కానీ ఆత్మ సంబంధమైనటువంటి నియమంలో బ్రతకం. కనుక దేవునికి దగ్గరగా ఉన్నట్లు ఉంటాం, కానీ దేవునికి దూరం అయిపోతాం. ఏదో మేము కూడా మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, క్రైస్తవులు అని పిలువబట్టడానికే లోకం చేత ఉపయోగపడుతున్నాం, కానీ దేవుని ద్వారా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమార్తె అనేటటువంటి ఆ సాక్ష్యం యోబుని గురించి ఇచ్చాడుగా సాక్ష్యం. ఈ భూమి మీద యోబు లాంటి భక్తుడు ఒక్కడు కూడా లేడు అని చెప్తున్నాడు. కాబట్టి దేవునిలో స్థిరత్వాన్ని మనం సంపాదించుకుంటానికి మొదటి మెట్టు దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి. రెండవదిగా మనం ఆలోచిస్తే మనందరికీ అవసరమైందే ప్రార్థన. మీ అందరికీ తెలుసండి, యేసుప్రభు వారు ఆయన బాప్తీసం పొందిన తర్వాత రావడమే 40 పగళ్ళు రాత్రులు. మీరు తర్వాత చదువుకోండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉపవాసం ఉండటం ఆరంభించాడు. ఉపవాస ప్రార్థనతో మొదలైంది ఆయన పరిచర్య. సేవకులుగా మేము సేవ చేస్తున్నామని బైబిల్ తెగ చదివి ప్రసంగం చేయగానే మా యొక్క వాక్యం ఫలించదు. వాక్యం ఫలించాలంటే ఒక రైతు మరి అరకుతో దున్ని విత్తనాలు నాటినప్పుడు తొలకరి వర్షం పడాలి. ఆ వర్షంతో, ఆ నీళ్లతో ఆ భూమి తడిస్తేనే మొక్క వస్తుంది బయటికి కదా. అలాగనే భక్తుని జీవితంలో ఒక వ్యక్తి ఫలభరితమైనటువంటి జీవిత విధానం అతనిలో నుండి రావాలంటే కన్నీటితో విత్తువాడు సంతోషముగా పనలు కోయును. తన వ్యక్తిత్వంలో కూడా ఈ కన్నీటితో ప్రార్థన జీవితం అనేటటువంటిది భక్తులకి చాలా అవసరం. లోకరక్షకుడు రావడమే ఆయన సేవకత్వంలో మాదిరి చూయించాడు మనందరికీ, సేవకులకు కూడా. చెప్పానుగా, ఎన్నో నిఘంటువులు, ఎన్నో గ్రంథాలు అన్నీ చదివి మేము ప్రసంగం చేసినంత మాత్రాన ప్రజలు కదిలి రారు. ఎంత ప్రసంగం చేసామో అంత ప్రార్థన చేయాలి, అంతగా దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి.
మొన్న అక్కడ ఒక పాయింట్ వచ్చింది ఎందుకు తెలియకుండానే. స్వర్ణభారత ఉపవాస ప్రార్థనలో కోడి గుడ్డులు పెట్టగానే సరికాదు కదా, మరలా ఆ సంతతి వృద్ధి చెందాలంటే, ఉద్భవించాలంటే అది ఆ పెట్టిన గుడ్ల మీద వాటి మీద పొదగాలి. ఆ కోడి పొదిగినప్పుడే తలలాంటి అనేక పిల్లలు ఆ గుడ్డులు పగిలి వాటిలో నుంచి బయటికి వస్తాయి. చప్పట్లు కొడదాం గట్టిగా, వినండి, ఆత్మీయంగా వినండి. గుడ్లు పెట్టగానే సరికాదు, పొదగాలి. అలాగే మనం అందరం సాక్ష్యం చెప్పగానే, నాలాటాళ్ళు ప్రసంగం చేయగానే, లేక కొందరు సువార్త ప్రకటించగానే సరికాదు. కోడి ఎలాగో గుడ్డల మీద పొదుగుతుందో ప్రార్థన ప్రభావం ప్రతి సేవకునిలో, సేవకురాల్లో, భక్తుల్లో కలగాలి. ఇర్మియా గారు అన్నట్లుగా, అయ్యో నా జనులు నశించిపోతున్నారు కదా, వాళ్ళ కొరకు ఎలాగుందంట ఆయన కన్నులు నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. ఇది పొదగడం అంటే విశ్వాస జీవితంలో ప్రార్థన. అందులో కొందరు ప్రేయర్ చేసినప్పుడు ఒక ప్రభావము, ఒక వేడి, ఒక తీవ్రత, ఒక వెట్ట వారి నుంచి కలుగుతుంది. అంత భారంగా బాధ్యతతో ప్రార్థన చేసేటటువంటి వాళ్ళ ప్రార్థనలో ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఇంకంతే. ఏందమ్మా ఏడుపు, ఏంటయ్యా బాధ, ఏంటి వేదన, చూడండి ఏంటది, ఎందుకు ఇది? నశిస్తున్న వాళ్ళు రక్షించబడటానికి, నా కుటుంబం దీవించబడటానికి, నా బిడ్డలు దేవునిలోకి రావడానికి, అలాగ రిలీజ్ అవ్వటానికి, వాళ్ళ పైన ఉన్నటువంటి ఆ గుడ్డు, ఆ పై టెంక ఎలాగది పగిలిపోతుందో, ఏది ఉందో అడ్డు వాళ్ళ భక్తి జీవితానికి అది తొలగిపోవటానికి ప్రార్థన. అందులో నుంచి నా పిల్లలు బయటికి రావాలి. అది ప్రార్థన. ఒక టీవీనే తయారు చేయమన్నాడు దేవుడు ఇర్మియాతో. రోదన చేసే స్త్రీలను కనుగొండి. చూసారా? ఎందుకు వీళ్ళందరూ అంటే వీళ్ళలో నుంచి ఒక వెట్ట బయటికి రావాలి. సమాజంలో ఏ టెంకుల్లో, ఏ బంధకాల్లో ఉన్నారో ఈ ప్రార్థన ద్వారా, ఈ వెట్ట ద్వారా అది పగిలిపోయి వాళ్ళు బయటకు వస్తారు. ఇది కావాలి. ప్రార్థన అనేటటువంటి స్థిరత్వాన్ని కలుగు చేస్తుంది. ప్రభువారు తాను ప్రార్థన చేయటమే కాకుండా, మీరు అడగండి అయ్య బాబు, అడుగుడే మీకు ఇవ్వబడును అన్నాడు. ప్రార్థన చేయాలి అని చెప్పాడు. ప్రార్థన నేర్పించాడు. వాడు ఎలాగ చేయాలో తెలియచేశాడు. తెలియచేయటమే మాత్రమే కాకుండా ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు, దుష్టశక్తులను పారద్రోలి ఎన్నెన్నో చేసినా కూడా సువార్త ప్రకటించిన తర్వాత అంతటి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవారు. యేసు ప్రభుల వారు ఒలీవా కొండకెళ్ళి, చెప్పండి, ఒంటరిగా వెళ్ళిపోయి ప్రార్థన చేసేవారు. చూసారా? ఇలాగ ఆయన ప్రార్థన చేసేవారు. మీ అందరికీ తెలియంది కాదు. ఆయన సువార్త ప్రకటించినప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు కూడా తాను ప్రార్థన చేస్తూ గెత్సేమనే మనములో శిష్యు బృందానికి తెలియజేశాడు, మీరు శోధనలో పడకుండా నిమిత్తం మెడుకుగా ఉండి. అంతకు మునుపు మనకు తెలుసు. మనం లూకాసు వార్త 18లో చూస్తే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలనటువంటి ఉద్దేశంతో ఒక ఉపమానాన్ని దేవుడు వాళ్ళు చెప్పాడు. యేసుప్రభువా అంటే ఏంటి? భక్తులు అనబడేటటువంటి వారు దేవునిలో స్థిరులుగా ఉండాలంటే ఏమి చేయాలి? ప్రార్థన. అది చేయకపోతే దైవత్వంలో స్థిరత్వం అనబడేది మనకు రాదు. ఇప్పుడు మనం ఆదికాండం దగ్గరికి వెళ్ళిపోదాం. అసలు
దేవుడు ఆదామవ్వల విషయంలో వారికి జ్యేష్ఠ కుమారుడు కయ్యూను పుట్టాడు. అమ్మగారు ఏమనుకుంది? అమ్మమ్మ చెప్పండి. యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. మనుషుడు కాదు, ఆయన దెయ్యం, కయ్యూ. ఆ తర్వాత హేబేలు. వీళ్ళు అర్పించిన అర్పణలో దేవుడు కయ్యూని యొక్క అర్పణను ఏం చేశాడు? ఆయన లక్ష్య పెట్టలేదు. వినాలి మీరు బాగా, లక్ష్య పెట్టలేదు. మనది ఏదైనా, మన ప్రార్థన, మన విజ్ఞాపన, మన ఉపవాస ప్రతిష్ఠ దినాలు దేవుడు లక్ష్య పెట్టాలి. వేళ మనం అనుకోవచ్చు, నేను కూడా ప్రార్థన చేస్తున్నానని. మన ప్రార్థన దేవుడు ఆలకించాలి, లక్ష్య పెట్టాలి. హేబేలు యొక్క అర్పణ లేక బలి దేవుడు ఏం చేశాడు? లక్ష్య పెట్టెను అని వ్రాయబడం. అంటే అర్థం ఏంటంటే, ఇతను కనబడేటట్టుగా గొర్రె పిల్లను వధించడం కాదు, కానీ అతను హృదయాంతరంగములో విరిగి నలిగినటువంటి మనస్సు లేక హృదయమే నిజమైన బలి. ముందు వ్యక్తిగతంగా, మానసికంగా, ఆత్మీయంగా ఈయనే హేబేలే దేవుని బలిపీఠం మీద తన హృదయాంతరంగాన్ని అర్పణ చేశాడు. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అన్నట్లుగా విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నన్ను వినండి, ఎంత తేటగా కీర్తనకారుడు తెలియజేశాడు. మనం కూడా మన మోకాళ్ళ అనుభవంలో దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయము, మనస్సు ఇవి కలిగి ఉండాలి. ఎప్పుడైతే అహంకారము, అతిశయము అనేది భక్తుల మనసులోకి వస్తుందో అప్పుడే దేవుడు లక్ష్య పెట్టడు. కయ్యూని ఎలాగ ఆయన లక్ష్య పెట్టలేదో మనం లక్ష్య పెట్టడు. విరిగి నలిగిన మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు మనం లక్ష్య పెడతాడు. మన కన్నీటిని తుడుస్తాడు. మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఒక మాట చెప్పాలంటే, హేబేలు గొప్ప ప్రార్థనాపరుడు. ప్రార్థనాపరులు ఎప్పుడైనా సరే మీరు వినండి, మీకు తెలుసు, మళ్ళీ చెప్తున్నాను. దేవుని సన్నిధానములో ఈ మాట పలుకుతారు. అయ్యా, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు. అంటే అర్థం ఏంటంటే, ప్రార్థన చేయటం అంటే, వాక్యం వినడం అంటే, ఒక మనిషి అద్దం ఎదుట నిలబడటం. అద్దం దగ్గర నిలబడ్డప్పుడు ఈ ముఖం మీద, కళ్ళ మీద ఏముందో, ముక్కు దగ్గర ఏముందో, ఎక్కడేముందో కనబడుతుంది. అప్పుడు తుడి చేసుకుంటాం, వాష్ చేసుకుంటాం, శుభ్రంగా ఉంటాం. అలాగే ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి, ప్రతి భక్తుడు, భక్తురాలికి దేవుని యొక్క ముఖ కాంతిలో వాళ్ళ రహస్య పాపములు అంటే లోపాలు, బలహీనతలు, ఏ విషయంలో మనం తప్పిపోయామో, ఏ విషయంలో మనం దాటిపోయామో, ఏ విషయాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నామో, ఏ విషయంలో మనం గర్విష్ఠులంగా, అహంకారులంగా, అవిధేయులంగా కనబడుతున్నామో, ఇవన్నీ మనకు తెలియబడతాయి. వెంటనే దావీదయ్యలాగా పశ్చాత్తాపడతాం కదా. నన్ను సరిచేయ, శుద్ధి చేయ, యోగ్యునిగా, యోగ్యురాలుగా చేయి ప్రభు అని సరిచేయబడతాం అన్నమాట. ప్రార్థన చేసే వాళ్ళకి భక్తి బ్రతుకులు అర్థమవుతాయి. ఎలాగ బ్రతకాలో తెలియబడుతుందండి. ఎందుకంటే ఎప్పుడు అద్దం దగ్గరే ఉంటాం కదా. ఎప్పుడు దేవుడు మనలో ఏమున్నాయో ఆయన తెలియజేస్తుంటాడు కనుక శుద్ధి చేయబడతాం. కనుక ఈ స్థితిని ఎరిగినటువంటి వాడే
సుంకరి, అయ్యా మరి ఆకాశం వైపు కళ్ళెత్తి చూడటానికి కూడా నేను ఆ ధైర్యము చాలకేం కొట్టుకున్నాడు, ఆ గుండెలు బాదుకున్నాడు. ఒక మాట చెప్పాలి, పాపినయ్యా క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. అయినా ఇది ప్రార్థనలో ఉంటే దైవత్వంలో స్థిరత్వాన్ని పొందుకుంటాము. హేబేలు అంత గొప్ప ప్రార్థన పరుడు కనుకనే మన బైబిల్లో వ్రాయబడింది, మన దృష్టికి ఈ అర్పణ కనపడుతుంది. హేబేలు గారి యొక్క బలి అర్పణ కనిపిస్తుంది. దేవుడు అంగీకరించాడు. అంటూ గొప్ప ప్రార్థనా పరుడు అన్నమాట. అయితే సైతానుగాడు ఏం చేశాడంటే, దుష్టుడు ఇంత గొప్ప ప్రార్థనా పరుని చంపేశాడు. అంటే ఒక మాట చెప్పాలంటే, మన క్రైస్తవ సంఘాన్ని దృష్టిలో స్టెఫన్ లాగా హతసాక్షి ఈయన. ఇంకంతే, ఈ రక్తం దేవునికి మొరపెట్టిందంట, హతసాక్షి అయిపోయాడు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, మనం కూడా సేవకులంగా, విశ్వాసులుగా ఏదైనా ఒక ఆధిక్యత, ఒక ఘనత, ఏవండి ఏదో ఒకటి కలిసి వస్తే ఆయన దేవుడు నమ్ముకున్నాడంట, దేవుడికి ప్రార్థన చేసుకున్నాడంట, అందుకే గొప్ప వ్యక్తిగా చేశాడు దేవుడు, ధనవంతుడిగా చేశాడు దేవుడు అని చెప్పుకుంటున్నారు. ఇంకొకటి అసలు ఉంది, నీతి విషయమై హింసించబడిన వారు ధన్యులు. చెప్పండి మీరు, పరలోక రాజ్యం వారిది. ఈ ప్రైజులు, బోయిజులు, డబ్బులు, నేను ప్రార్థన చేసి అది వచ్చింది ఇది వచ్చిందని చెప్పుకునే వాళ్ళకంటే అసలైనటువంటి హతసాక్షి లిస్టులో ఉన్నారు. వాళ్ళు నీతి కొరకు ఆకలి దప్పులు మాత్రమే కాకుండా హింసించబడి ప్రాణాలను విడిచిన వారు ఉన్నారు చాలామంది. ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పుకోవట్లా. మొన్నేదో ఆ క్రికెట్లో అమ్మాయికి ఏదో వేస్తే ఏది చేస్తే ఇటు వాళ్ళు వ్యతిరేకులు చక్కగా ఆ ఛానల్లో వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఇటు క్రైస్తవ ఛానల్లో చాలామంది ఏదేదో పొగుడు ఏదో చేసి వీళ్ళు సంపాదించుకునేది వీళ్ళు సంపాదించుకుంటున్నారు. మరి నైజీరియా పరిస్థితి ఏందండి, అక్కడిని భక్తుల్ని చంపేస్తున్నారంట. దాని పరిస్థితి ఏంటి, దాని సంగతి ఏంటి? ఇక్కడ ప్రైజులు వచ్చినోడి దగ్గరికే, పేరు వచ్చినోడి దగ్గరికే వాళ్ళతోనే దేవుడు ఉన్నాడా? అది వాళ్ళకి ఇష్టమా? అదే ఇష్టమా దేవుడికి? మరి వీళ్ళ సంగతి ఏంటి? ఇవేమి చూసుకోవట్లా. అందరూ ఒక సంగతిని ప్రస్తావించటం, వ్యతిరేకంగా మాట్లాడటం, అనుకూలలేమో క్యాష్ చేసుకుంటాం. ఇట్లాగైపోయినాయి పరిస్థితులన్నీ ఇలాగ అయిపోయినాయి. ఈ పోరాటాల్లో ఒక సంగతి మీకు చెప్తా వినండి. భక్సింగ్ గారు అప్పుడు వీధి సువార్త కరపత్రాలు పంచడం అనేది సియోను సహవాసం నుండి వచ్చింది ఎక్కువ. భక్సింగ్ గారు ఆయన బ్రతికున్న కాలంలో వీళ్ళందరూ కరపత్రాలు పంచుతూ వీధి సువార్త చేస్తున్నారు. విశ్వాసం చేస్తూ ఉంటే అప్పుడు కూడా దాడి చేశారు. ఏంట్రా ఇక్కడ మత ప్రచారం చేస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారని దాడి చేసి కొట్టారు కొంతమందిని. ఈ కరపత్రాలు పంచడానికి, స్వార్థ ప్రకటించడానికి వెళ్ళినటువంటి ఆయనలో ఒక ఆయన ఎస్ఐ గారు వెంటనే చూసి గబగ వెళ్ళి డ్రెస్ వేసుకొని అని కేకేశారు. పోలీస్ డ్రెస్ వేసుకొని వెంటనే అందరూ పారిపోయారు. ఈ సంగతి భక్సింగ్ అన్నకు తెలిసింది. అంటే ఆ సహవాసానికి సంబంధించిన ఒక బ్రదర్ నాకు చెప్పాడు ఈ సంగతి. ఇది ఇప్పుడు కాదు, ఒక 30 సంవత్సరాల క్రితం విషయం అన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు, బ్రదర్ ఎంత అక్రమం చేసావు బ్రదర్, ఎంత అక్రమం చేసావు, నువ్వేదో న్యాయం చేసావు, మంచి చేసావు, దేవుడి పక్షంగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు కదా, వాళ్ళందరిని తరిమేసావని. అది రాంగ్ బ్రదర్.
ఒకవేళ ఈ సువార్త పరిచర్యలో హింసించబడటం, శ్రమపరచబడటం దేవుని చిత్తమేమో కదా. నా నిమిత్తం మీరు ప్రజలను మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది అంటే మీకు ఒక సత్యాన్ని మీకు చెప్తున్నాను, వాక్యాధారంగా చెప్తున్నాను. ఎంత పని చేసావని భక్సింగాన గద్దించాడు. అది హింసను ఉండటం, శ్రమపరచబడటం దేవుని చిత్తమేమో. మీరు అపోస్తుల కార్యం అంతా చదువుకోండి. అక్కడక్కడికే పౌలు శీలను దెయ్యాలు ఎలగొట్టారు, అద్భుతాలు చేశారు, ఎన్నో సూచికలు చేశారు. వెంటనే ఏంది, మేమేదో ఈ పిల్లకి పుతోని దెయ్యం పెడితే సోది చెప్తుంటే మేము రోజు బాగా సంపాదించుకున్నాం డబ్బులు. ఆ పిల్లలో ఉన్న దెయ్యాన్ని వదిలిచ్చేవేందని తీసుకెళ్ళి కొట్టి చెరసాల్లో వేశాడు. అక్కడే అద్భుతం జరిగింది. అంతకుముందే తీసుకెళ్ళి చెరసాలు వేశాడు. అక్కడ బెత్తాలతో కొట్టి పడేశాడు. వీళ్ళు ఊరుకున్నారు ఇద్దరు చక్కగా. ఏం చేశారు? అర్ధరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి. ఒక్క నిమిషం చూసారా, ఇక్కడ రివర్స్ ఎవరేం అవ్వాల, వాళ్ళకు కూడా సపోర్ట్ ఎవరు లేరు. పౌలు శీలకి వాళ్ళు చేసింది మంచి పని. రోగులను బాగు చేశారు, దెయ్యాలను వెళ్ళగొట్టారు, అనేకులకు మేళ్ళు ఉపకారాలు చేసినటువంటి ఈ భక్తుల్ని ఏదో నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళలాగా బెత్తాలతో కొట్టి చెరసాల్లో పడేశారు. నేను క్రైస్తవ్యంలో నిజత్వాన్ని మీకు చెప్తా ఉన్నా. ఎవరో మనల్ని ఏదో అన్నారు, దూషించారు, హింసించారు, కొట్టారు అని ఇప్పుడు వాటికి సపోర్ట్ పలుకుతూ కొందరు ఛానళ్ళ వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఇట్లా కూడా జరుగుతుంది. మీకు అన్నీ అర్థం కావలేదు. ఎవరు వీళ్ళకి దిక్కు అయినా కూడా తన్నేరులేని నోరు మూసుకోవాలి. పాటలతో ప్రార్థన చేసినప్పుడు మెర్కలు జరిగిందన్న. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా సరసాల బద్దలాయి. పాటలతో ప్రార్థించగా సరసాల బద్దలాయి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. స్తోత్రం, హల్లెలూయా. చూడండి నాన్న, ఆ రోజుల్లో పరిచర్య విధానం అలాగుండేది. అన్నీ ఉన్నా కూడా దిక్కులేని వారిగా ఉండేవారు. అక్కడ ప్రార్థన చేస్తున్నారండి చెరసాలు. మీరు ఆలోచించండి. వాళ్ళు ఏడవటం కానీ ఇంక ఎదురుదాడి చేయటం కానీ ఏమి లేవు. ప్రార్థన. ఏ ప్రార్థన ద్వారా వారు దేవుడిలోకి వచ్చారో ఆ ప్రార్థన అనుభూతిని కలిగి శ్రమలో కూడా వాళ్ళు చెరసాల్లో ప్రార్థన చేస్తే మళ్ళీ అక్కడ దేవుడు మర్కలు చేశాడు. ఈ ఖైదీలు సంఖ్యలు ఊడిపోయినా వాళ్ళు పారిపోవడం అట్లా బంధించింది వాళ్ళ ప్రార్థన. అక్కడే ఉండిపోయింది. మామూలుగా ఇంత రవ్వంత అవకాశం దొరికిందనుకోండి, చురుగ్గా తప్పించుకుంటాడు దొంగ.
వాళ్ళు తప్పించుకోవాలి. చెరసాల నాయకుడు భయపడ్డాడు, వెళ్ళిపోయాడని కత్తితో పొడుచుకొని చావాలనుకుంటే అందరు ఉండారు, నాయన నువ్వు ఏ హాని చేసుకోవద్దు. ఇక్కడ కొద్దిగా ఆలోచిద్దాం. చెరసాల్లోనే ప్రార్థన అనేది ఉంటే భయంకరమైనటువంటి హత్యలు, నేరాలు, ఘోరాలు చేసిన వాళ్ళే తప్పించుకొని పారిపోలేదు. చెరసాల్లో ప్రార్థన ఉంటే వినాలి. అక్కడ వేరేదైతే నిజంగా చెరసా నాయకుడు పొడుచుకొని చచ్చేవాడు, కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకునేవాడు. ఏ మరణము, ఏ హాని అక్కడ కలగలేదు. ఇద్దరు ప్రార్థనా పరులు చెరసాల్లో ప్రార్థన చేస్తే ఎలాంటి కట్టడి, ఎలాంటి సంరక్షణ కలిగిందో మీరు చూడండి. నీ ఇంట్లో ప్రార్థన చేస్తే చెరసాల్లోనే అంత మెరుకులు చేసిన దేవుడు నీ ఇంట్లో అద్భుతం చేయడా? నీ భార్యను స్వస్థపరచడా? నీ పిల్లలను బలపరచడా? నీకు అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేయడా? ఎందుకు నువ్వు ప్రార్థన చేయటం లేదు? ముందు అది ప్రశ్న వేసుకోవాలి. అది మనం చెప్పుకున్నాం మేము, నువ్వు చేయమ్మా ప్రార్థన. ఆ అమ్మ ద్వారా దేవుడు ఏం ప్రవచిస్తాడు, ఈ అయ్య ద్వారా దేవుడు దర్శనం చూపిస్తాడు. ఇంకా ఎవరి మీదో ఆధారపడుతున్నాం. ఆధారపడటానికి కారణం ఏంటంటే నీకు ప్రార్థన లేదు. మేలు కీడులు తెలియబడతాయి ప్రార్థనా పరులకి. అన్నిటిని మనం జయించగలము, దేవునిలో స్థిరత్వాన్ని సంపాదించుకోగలము. వాళ్ళ ప్రార్థన ఎంత అద్భుతాన్ని జరిగించిందో చూడండి. అర్ధరాత్రి వేళ వాళ్ళ హృదయాలు తెరవబడ్డాయి. చెరసాల నాయకుడు అంటాడు, ఏమన్నాడు నాన్న? అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చేయవాలి? మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును పొందుతారని సువార్త చెప్పి ఏ చేత్తో కొట్టాడో ఆ చేతితోనే పరిచర్య చేశాడు. చెరసాల గాయములు కడిగి ఆ చేతులతోనే రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. చూడండి తల్లి, అయ్యా చూడండి, ఏ చేతులతో కొట్టాడో, ఏ చేతులతో చెరసాలు వేశాడో ఈ పౌలు శీలలు ప్రార్థనలు బట్టి వాళ్ళే తీసుకొచ్చి ఏం చేశారు నాన్న? వారి గాయములు కడిగెను. అంటే మన ప్రార్థన భక్తి విధానంలో అంత లోతుగా వెళ్ళటల్లా. ఎవడన్నా ఒక్కటి అన్నాడు అనుకోండి, ఏమంట 100 అనటానికి సిద్ధపడుతుంది. అది విశ్వాస జీవితంలో నీ రోషము, నీ బెట్టు, నీ హెచ్చింపు ఇవి తగవు. మన ప్రార్థనకు ప్రతిఫలం కావాలన్నా శ్రమైన, నిందైన, అవమానమైన భరించి సహించి మంచి హృదయంతో ప్రార్థన చేస్తేనే దేవుడు, ఎక్కడ ఉందిగా విరిగి నలిగినటువంటి మనసే హృదయమే దేవునికి ఇష్టమైన అలాంటి వారిని దేవుడు లక్ష్య పెడతాడు. ఆయన అలక్ష్యము చేయడు. ఇవన్నీ ఈ సూత్రాలన్నీ ప్రార్థన చేస్తూ ఉన్న మనం గమనించాలి, తెలుసుకోవాలి. అది అయిపోయిందిలే ఇందాక, అవన్నీ చేయాలి. ఈ నియమాలన్నీ ఉన్నప్పుడే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ వాళ్ళు అలాంటి స్థితిలో ఉన్నారు. వెంటనే ఏ చేత్తో కొట్టారో, ఏం చేశారో అదే చేత్తో గాయాలని కట్టారు. తర్వాత ఏం చేశారు నాన్న? గాయాలు కట్టి వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. అంటే చెరసాలలో ప్రార్థన చూడండి, ఎవరు కొట్టారో, తిట్టారో, దూషించారో, చెరసాల్లో వేశారో ఆ చెరసాల నాయకునికి, ఆ కుటుంబానికి రక్షణ కలుగా చేసింది. మరోసారి చప్పట్లు. అది ప్రార్థనలో ఇంత బలం ఉంది. ప్రార్థన చేసే మనం కూడా మనల్ని మనం తగ్గించుకొని విరిగి నలిగిన మనసు
కలిగినటువంటి వారమై అహంకారులము కాక పరిసేయుడు లాంటి వాడు కాక. పరిసేయుడు ఏమంటున్నాడు? నేనేందనుకున్నావు? నేను జారుణ్ణి, చోరుణ్ణి, అలాంటి ఇలాంటి కాదు. అది పక్కన ఒకడున్నాడు, వీళ్ళలాంటి పాపిని, ఈ సుంకరులాంటి పాపిని కాను. నేనేందనుకున్నావు? పుదీనాలు, జీలకర్రలు, వాటిలో వీటిలో దశంభాగం ఇస్తున్నాను. నేనేందనుకున్నావు? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. అర్థమవుతుందా? కనుక మనకి పరిసేయుడు లాంటి ప్రార్థనలు ఉండకూడదండి. పరిసేయుని ప్రార్థన అది అతిశయంగా ఉంది, విధేయత లేదు. అంత చేశాడా? దశంభాగాలు ఇచ్చాడా? ఉపవాస ప్రార్థనలు చేశాడా? ఏ తప్పు చేయలేదా? అయినా కూడా అతడు నేను పవిత్రునని గర్వించిన దాన్ని బట్టి పరిశుద్ధుడైన దేవుడు అతని ప్రార్థన అంగీకరించలేదో. కొద్దిగా భక్తులు అంతరంగాన్ని పరిశీలన చేసుకొని ప్రార్థన చేయాలి. కొద్దిగా ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఇదివరకు ఉండేది, మారు మనసు పొందాం, ఒక అరగంట ప్రార్థన చేస్తున్నాం, పక్కనోడిని లెక్క చేయాలి. కొద్దిగా ఏదో నిష్ఠగా ఉంటున్నాం, ఇంకెవరిని లక్ష్య పెట్టరు. ఏంటో ఇది మళ్ళీ లోకస్తులతో ఉంటే అదొక లెక్క. పరిశుద్ధుల మధ్యలో ఉండి కూడా అతి పరిశుద్ధులుగా ఇక్కడ వాళ్ళు బిల్డప్లు ఇస్తుంటారు. అది బైబిల్లో లేదు, అది దేవుని దగ్గర తగదు. వాస్తవంగా ఈ పరిసేయుడు అనబడేటటువంటి వాడు ఒకసారి తీనాన 18లో అతని క్యారెక్టరు అతను చెప్పినట్లు కరెక్టే, కానీ అతను ఉచ్చరించడంలో అహంకారం కనపడుతుంది. పరిసేయుడు నిలువబడి, అది చూడండి, వినండి. ఎందుకంటే చాలా మంది బాగా, మనం అందరం, నేను కూడా ప్రార్థన చేసుకున్నాను, రోజు ప్రార్థన చేసుకుంటున్నాను. దానికి తగినటువంటి సమాధానం దేవుని దగ్గర ఉంటే మనకు వచ్చి ఇలాగే దేవుడితో నిత్య కాంటాక్ట్, బంధం, సంబంధం కలిగి ఈ భక్తి, ఈ ప్రార్థనలో స్థిరత్వం రావాలంటే ఇదిగో చూడండి, ఇలాంటివి చేయకూడదు. ఏమంటున్నాడు? ఏంటన్నా? పరిసేయుడు నిలువబడి, దేవా నేను చోరులను, అది ఇప్పుడు ఎవడు చెప్పాడు నువ్వు దొంగని? నేను చోరుణ్ణి, అన్యాయస్తుడిని, వ్యభిచారులను నైనా ఇతర మనుషుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను అట్లుంటే ఒక నిమిషం చూసారా? ఇప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు ఏం చేయాలి? వాస్తవంగా నువ్వు కానీ, నేను కానీ, పౌలయ్య లాంటి వారు కానీ, దావీదు గారు లాంటి వారు కానీ మోకరించగానే వాళ్ళు ఏమనేవాళ్ళయ్యా, నా హృదయంలో నీకు ఆయాసకరమైంది ఏదైనంటే తీసే. విరిగి నలిగిన మనసుతో మోకరించి భక్తులు ప్రార్థన చేసి, ఇంత మహనీయుడే పౌలయ్య, ఆయన కూడా అయ్యో అందరికి స్వార్థ ప్రకటించి నేను భ్రష్టునైపోతునేమోనని పరీక్షలు చేసుకున్నాను. అర్థమవుతుందా? భక్తి అనేది వేద బాగుండావని పొగుడుకునేది కాదు, ఇంకేమైనా లోటులు ఉన్నాయో ఏమోనని సరిచేసుకునేది భక్తి జీవితం. ఇక్కడ బాగా నిజమే, జారుడు, చోరుడు, ఇంకేదేదో తప్పు చేసినోడు కాదు, అసలు ఇతను కాదు. అయితే ఇతను చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఇతర మనుషుల వలెనైనను, అది చూసావా? ఇతరుల సంగతి నీకేందుకు, నీ సంగతి నువ్వు చూసుకో. భక్తి అనేది మన సంగతి మనం చూసుకుంటున్నాం. ఇతర మనుషుల సంగతి నీకెందుకు? పక్క విశ్వాస సంగతి నీకెందుకు? సోదరుడి సంగతి నీకెందుకు? అంత భారం బాధ్యత ఉంటే కన్నీటితో ప్రార్థన చేయి. లేకపోతే వాళ్ళకి ఏమైనా చెప్పగలిగేటటువంటి ధైర్యం నీకుంటే, అన్నా అట్లా చేసావన్నా మంచిది కాదుగా, అక్క అలా చేసేవిగా, చూడు వాక్యానుసారమైందని చెప్పు. యథార్థత అనేది నీలో ఉంటే, ఖచ్చితం అనేది నీలో ఉంటే చెప్పు, ఇంకంతే. సరే అక్కడికి వచ్చాడు, ఏమన్నాడు? వెనక ఇతరుల వల్ల ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ వినండి, ఈయన చెప్పుకుంటమే కానీ కృతజ్ఞతాస్తుతులు దేవుడు ఈయన గురించి యోగు గురించి ఇచ్చినట్లుగా ఏమైనా సాక్షి ఇచ్చాడా? అతని కంటే ఇతడు, ఒక్క నిమిషం చెప్తుంది, ఏమైనా సాక్షి ఇచ్చాడు దేవుడు?
యోబును గురించి దావీదు నా హృదయానుసారుడు, దానియేలు నువ్వు బహు ప్రియుడవు, మోషే నా ఇంటంతట్లో సాత్వికుడు. ఏమనిచ్చాడా ఈ పరిచయుడి గురించి సాక్షి? ఇప్పుడు అట్టయిపోతున్నాం మన పరిచయంలో. దేవుడు నీకేం కళ్ళలో కనపడి నువ్వు మహాభక్తురాలమ్మా, భక్తుడు ఏం చెప్పలా. నీకేం పని, అతనికి ఏం పని శంకర్తో? ఒకవేళ ఉంటే అంత యథార్థత ఉంటే, ఓ శంకరి ఇలా రా, ఏంటి నువ్వు ఆ పనులు ఈ పనులు చేస్తున్నావు చెప్పు, బాగు చేయి. ఇవన్నీ మన అంతరంగంలో మనం పరీక్షలు చేసుకోవాలి. ప్రార్థన చేస్తున్నావు మంచిదే, వినయం ఉంది, విధేయత ఉంది, మంచిదే. దానికి తగినటువంటి సాత్వికత ఉందా, అది అవసరం. సమయస్ఫూర్తి ఉందా, మృదువత్వం ఉందా, తగ్గింపు ఉందా, ఇది కావాలి. చేయి ప్రార్థన. ఉపవాసం ఉండకూడదని చెప్పడం, ఉండు, మోకరించు, విజ్ఞాపన చేయి. అది దేవుడు రిసీవ్ చేసుకుంటానికి తగినటువంటి క్యారెక్టర్ అనేది, ఆధ్యాత్మిక విధానంలో క్యారెక్టర్ అనేది అంతరంగ క్యారెక్టర్ అన్నమాట. ఇది మనం పరిశీలన చేసుకోవాలి. చదువున్నాను, ఇప్పుడు చదువురాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అది ఇట్లా ప్రార్థన చేసుకుంటున్నా. ఇవన్నీ నాకు మీకు అందరికి అవసరం. ఇలాంటి మాటలు ఎవరు కొందరు చేతి నేను చేశానని సేవకులుగా నేను అనుకుంటాం, అది చాలా పొరపాటు. విశ్వాసులుగా ఇలాంటి అహంకారం ఆలోచన కలిగి ఉంటాం, అది సరైనది కాదు విశ్వాస జీవితం. ఇట్లా అంటున్నాడు. ఇప్పుడు ఏమైందో చూడండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను. వాస్తవంగా ఈయన మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడంటే ఈయన ప్రార్థనను బట్టే మనకు అర్థమవుతుంది. ఈయన భక్తి జీవితంలో సుంకరి చాలా జాగ్రత్త పరుడు. ఎంత జాగ్రత్త అంటే, నా మాటలో, నా చూపులో, నా ఆలోచనలో, నా క్రియల్లో దేవునికి ఇష్టం లేనిది, ఆయాస్కరమైంది ఏదైనా ఉందో అని పరిశీలన చేసుకునేవాడు. నేను ఎలాగ చెప్పగలుగుతున్నానంటే, ఇప్పుడు చదువురా నాన్న, ఎలాగ చెప్పగలుగుతున్నానంటే, ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను. ఏమంటున్నాడు? ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక. అర్థమవుతుంది. ఇది దేవుని మందిరమునికి వెళ్ళినప్పుడు నీవు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ధైర్యం చాలా అంటే అర్థం ఏంటంటే, జాగ్రత్త పడుతున్నాడు. లేనిపోయింది తెలియకుండా మందసం పట్టుకొని చచ్చినట్టు దేవుడి సంధిలో వచ్చి అట్లా పడితే అట్లాగా విర్రవీగి లేని శాపాన్ని నేను ఎక్కడ కొని తెచ్చుకుంటాను అనేటువంటి భయము ఆయనలో ఉంది. అది భక్తులెల్లరూ ప్రార్థన చేస్తున్నప్పుడు పరిచయుల అహంకారం కాకుండా, అతను ఏం చేయలేదు, చేయకపోయినా దాన్ని ప్రస్తావించుకుంటూ తన మనసులో అనుకుంటూ నేను మహాపరిశుద్ధుడు అనుకుంటున్నాను. పరిశుద్ధత అనేటటువంటి సర్టిఫికెట్ దేవుడు ఇవ్వాలి, మనం కాదు ఇచ్చేది. నీకు నువ్వు, నాకు నేను ఇచ్చుకుంటేట దేవుడు ఇవ్వాలి అని ఇచ్చుకుంటున్నాడు. అందరిని విమర్శిస్తున్నాడు. తాను అసలు ఎవరి వైపు చోట్ల అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇది దీనివల్ల ఏం ప్రయోజనం? ఏమంటాడు నాన్న ఇక్కడ? ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చూసారా, ఇదంతా ఇట్లా ఉండాలండి. దేవుల్లో స్థిరత్వాన్ని మనం పొందుకోవాలంటే
మన ప్రార్థనలో కూడా ఈ సుంకరి లాంటి పశ్చాత్తాపం, సమాధానం కదా, ఐక్యత, విధేయత, సాత్వికత ఇవన్నీ కానరావాలి దేవుని. అప్పుడు నీ ప్రార్థన నేను అంగీకరించాను అంటాడు దేవుడు. నెక్స్ట్ నానా, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. అది ఈయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆయన ఇచ్చింది ఏం చెప్పట్లా. ఇవ్వకుండా ఎందుకుంటాడండి? భక్తులు అనబడేవారు ఎవరు? హృదయాన్నే ఇస్తే దేవునికి హృదయాన్ని ఇస్తే ఆ హృదయంలో ఇంకేముండదండి. ఆ హృదయంలో డబ్బుల మీద పిచ్చి, లోకం మీద పిచ్చి, తిండి మీద పిచ్చి, నిద్ర మీద పిచ్చి, ఇంకేముండవాడు. అది హృదయాన్ని ఇచ్చేవాడు దేన్ని లెక్క చేయడు. నా దేవుని కంటే ఎక్కువేంటి? ఏమైనా ఇస్తాడు, సమయం ఇస్తాడు, ధనం ఇస్తాడు, ఏమండి ఇంకెంతైనా శరీరాన్ని సజీవ యాగంగా దేవుని పాదాల దగ్గర సమర్పణ చేస్తాడు. అది ఒకళ్ళు చెప్పవలసిన అవసరం లేదండి. నువ్వు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, రావాలి, చేయాలి, ఏం లేదు. మనం ఏమీ అడగకముందే అతడు దేవుని ఎడల శ్రద్ధ కలిగిన వాడై ఇంకేమైనా ఇవ్వగలడు. కాబట్టి ప్రార్థన అనేటటువంటి దాని విషయంలో అది అంగీకారంగా ఉండాలి. అది అంగీకారం ఉంటేనే దేవునిలో మనం ఏకమైపోతాం. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆది కాండంలో అలాంటి గొప్ప ప్రార్థనాపరుణ్ణి దుష్ట సంబంధి అయిన కయ్యోను సొంత అన్నయ్యుండి చంపాడు. వినండి, చంపాడు, చనిపోయాడు, హతసాక్షి అయ్యాడు. దేవుడు అంటే నేను అనుకుంటున్నాను, నా అర్థం ఏంటంటే ఆదాం గారు ఎక్కువ ప్రార్థన చేసి ఉంటాడు అన్న. ఎందుకంటే ఈ అవ్వమ్మకి పెద్దవాడి మీద బాగా ప్రేమ. నేను దాన్ని బట్టి వరకు ఆలోచిస్తున్నాను. ఆదాం గారికి హేబేలు మీద ప్రేమ. ఎందుకంటే అతని వినయము, విధేయత, సాత్వికత, ఆ భక్తి అర్థం చేసుకున్నాడు. ఎందుకు అర్థం చేసుకున్నాడంటే దేవుని చేతితో చేయబడ్డాడు కదా ఆదాం గారు. దేవుని దగ్గర చాలా సంగతులు తెలుసుకున్నాడు కదా ఆదాం గారు. అయ్యో పెద్దోడు ఎంత పని చేశాడు, ఎంత మంచి ప్రార్థనాపరుడైన చిన్నాన్ని హేబేల్ని చంపిపడేసాడు. ఇప్పుడు ఎవరు చేస్తారు? కుటుంబం కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు అంటే ఒక చిన్న విషయం మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. కేవలం అండి, మీరు బైబిల్ తర్వాత చదువుకోండి, కొంత చరిత్రను అన్వేషించండి. కొందరు భక్తుల పుస్తకాల్లో కూడా కేవలము 4 వ్యక్తులే అక్కడ ఉండాల. ఆదాము, హవ్వమ్మ, కయ్యోను, హేబేలు మాత్రమే కాదు. వీళ్ళ గ్యాప్లో చాలామంది పుట్టారు. తర్వాత పుట్టుండొచ్చు, మధ్యలో పుట్టుండొచ్చు. కయ్యోను హేబేలుకి జనరేషన్ ఉంది, జనులు చాలామంది ఉన్నారు. అయితే అన్నీ రాయటానికి గ్రంథం సరిపోదు కనుక మెయిన్ క్యారెక్టర్స్, హీరోని పెట్టాడు, విలన్లు పెట్టాడు అన్నమాట. కొంతమంది ప్రాముఖ్యమైన సైడ్ క్యారెక్టర్స్ అంటారే, వాళ్ళని ఆదాము లాంటి వాళ్ళని, కయ్యోను హేబేలు లాంటి వాళ్ళని పెట్టాడు. అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు అక్కడ. ఫ్యామిలీ 900 పైగా సంవత్సరాలు బ్రతికాడు కదా. అక్కడ ఒక చిన్న లింక్ నాన్న, ఇబ్బంది పెడుతున్నాను మిమ్మల్ని. ఎన్ని సంవత్సరాలు షేతు పుట్టినప్పుడు అక్కడ ఏమైనా రాసి ఉందా ఆదాం గారికి? చూడు ఒకసారి. అంటే కొద్దిగా చరిత్ర కూడా మీకు అట్లా టచ్ చేయాలి. గ్రంథం 4వ అధ్యాయం తీయండి నాన్న, అందరూ చదువుకున్నాడు తీయండి. ఆదాము 130 ఏండ్లు బ్రతికి, ఎంత నాన్న? 130 ఏండ్లు బ్రతికి, 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. అది అప్పుడు ఎంత? 130. మరి ఇన్ని సంవత్సరాలకి మధ్యలో ఎంతోమంది సంతానం. ఇదేని ఎందుకంటే
యేసయ్య యెహోవా దేవుడు ఆదికాండం 1:26-28 వరకు ఇది కని భూమిని నిండించమన్నాడు కదా, నిండించమన్నాడు. కాబట్టి అసలు కొన్ని సంవత్సరాల క్రితమే ఒక కుటుంబంలో 10 మంది 12 మంది పిల్లలు పుట్టేవారు. ఇప్పుడు మా అమ్మ మా నాన్న వచ్చేలాగే 5గురు, మేము 5గురు. ఇంకా తర్వాత వచ్చేలాగే 3, ఆ తర్వాత వచ్చేలాకి 2. ఇప్పుడైతే ఒక్కళ్ళైతే ముద్దు, 2 అయితే హద్దు, స్టాప్, అలాగైపోయింది. అప్పుడు ఎంతమంది ఉంటారో ఆదాము వాళ్ళకి సంతానం. వీళ్ళందరి కొరకు ఆదాము తర్వాత భారంతో బాధ్యతతో ప్రార్థన చేసిన ఆయన హేబేలు. అది ఆదాము తర్వాత గొప్ప ప్రార్థనాపరుడు ఎవరయ్యంటే హేబేలు. అలాంటి ప్రార్థనాపరుడు చనిపోయాడు. ఇప్పుడు ఎవరు ఈ కుటుంబాన్ని, ఈ ప్రజలను, ఈ కుటుంబ సభ్యులను సంరక్షిస్తారు? ఎవరు ప్రార్థన చేస్తారు? అది ఆయన వేదన. కనుకనే ఆదాము గారి ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రేమించి ఇష్టపడి ఏం చేశాడు నాన్న? ఎవరికి బదులుగా? హేబేలుకు బదులుగా షేతుని ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. అది అందరూ కొట్టట్లా, ఇంత ఇష్టం లేదు ప్రార్థన అంటే. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ ప్రార్థనా పరులు అనబడే వాళ్ళు ఉండాలి. అది ఉండాలి. ప్రార్థన చేసేవాళ్ళు మన ఇంట్లో లేకపోతే లోటు. రక్షణ పొందుకున్నటువంటి భార్యాభర్తలు ప్రార్థన చేయాలి. బిడ్డలకు ప్రార్థన నేర్పించాలి. ఒకవేళ నీకు నలతగా ఉండి బలహీనంగా ఉండి నువ్వు పడుకున్నా నీ పిల్లలు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తా. ఆ తల్లి ఎంత నేర్పించిందో అన్నమ్మ. సమూయేలు గొప్ప ప్రార్థనా పరుడయ్యాడు. ఆయన గురించి కీర్తన స్పెషల్గా ఉంది. ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండెను. అది ఆయన అంతగా ప్రార్థన చేశాడు కాబట్టి చిన్న భిన్నమైనటువంటి ఇశ్రాయేలు సమాజం ఏకమై దీవించబడి. కాబట్టి ప్రార్థన పరుని కోల్పోయిన దేవా, మళ్ళీ హేబేలు లాంటి ప్రార్థన పరుని దయచేయమని ఆదాము ప్రార్థన చేసినప్పుడు 130 సంవత్సరాలకి దేవుడు షేతుని ఇచ్చాడు. హేబేలు ప్రతిగా మరొక ప్రార్థనా పరుని ఇచ్చాడు. ఇక ఏమైందంటే ఆ తర్వాత చదువునానా, షేతు మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషను పేరు పెట్టెను. చూడండి, ఇక్కడ పుట్టాడు షేతు కూడా, మళ్ళీ కుమారుడు పుట్టాడు. అతనికి ఏం పేరు? ఎనోషన్ పేరు పెట్టాడు. నెక్స్ట్, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఇప్పుడు చెప్పబడదాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రార్థనా వీరుడు పుట్టాడండి. ఈ ప్రార్థన వలన మిగతా వారు కూడా ప్రార్థన నేర్చుకున్నారు. అది అర్థం. యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైందంటే అర్థం ఏంటంటే, ఆరంభమైందంటే అందరినీ ఆవరిస్తుంది అని అర్థం. ఆరంభం అంటే ఏంటి? అందరినీ ఆవరిస్తుంది. ఆ ప్రార్థనా ప్రభావం ఆదాము సంతతిని అందరినీ కూడా కదిలించేసి అంటే అర్థం ఏంటంటే, అందరూ దేవుడితో మాట్లాడడం, దేవుని పలకరించడం, దేవుని అడగడం, దేవుని సెలవు కోరడం ఆరంభమైంది. హల్లెలూయా. అది ప్రార్థన. ఒక్కరుంటే చాలండి. ఏమండి,
ముందు ఒక దీపం వెలిగించబడితే చాలు, అనేకమైనటువంటి దివిటీలను అది వెలిగింప కలదు. ఆ వెలుగుతున్న దానిని వెళ్ళిపోయి ఆరిపోయి ఆ ఒత్తున్న దాన్ని టక 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 ఎట్లాగ మొత్తం వెలిగిస్తారో అలాగ ఒక వ్యక్తి ఇంట్లో ప్రార్థనాపరుడైతే, సంఘములో 2-3 ప్రార్థనాపరులైతే సంఘానంతటిని వెలిగిస్తా. అది మొత్తాన్ని కదిలిస్తారు. వాళ్ళు 2-3 చేసుకున్నారు అనుకోండి ప్రార్థన, వెంటనే మిగతా వాళ్ళకు కూడా ప్రేరణ వచ్చేసింది. అరే వాళ్ళు వెళ్ళి చేసుకుంటున్నారు, వాళ్ళు ఎంతగానో ఆశీర్వాదాలు పొందుకుంటారు, ఎంతో ఆదరణ పొందుకుంటారు, అది మంచి జరుగుతుంది, నేనెందుకు వెళ్ళకూడదని చిన్నగా రావడం ప్రారంభిస్తాం. మేము అంతకుముందు శుక్రవారం బిడ్డలు సహోదరుల సమావేశం, పురుషుల కూడిక ఏర్పాటు చేస్తే బ్రదర్స్ సమావేశం మొన్న శుక్రవారం వచ్చేసరికి కొద్దిమంది పెరిగారు, వచ్చారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు. నేను కూడా వెళ్ళి ప్రార్థన చేయాలి, నా కుటుంబానికి దీవెన పొందుకోవాలని, ఇలాంటి మంచి ఆలోచన ఆత్మీయత కలిగినటువంటి వాళ్ళు ఎవరు మౌనంగా ఉండరు, పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ప్రార్థన అనేది ఒక వ్యక్తితో ఆగిపోదు, అదందరికీ అలాగూ చుట్టుప్రక్కల ఉన్నటువంటి కుటుంబానికి కానీ సంఘానికి కానీ వ్యాప్తి చెందుతుంది. అంత గొప్పది ప్రార్థన. అది ఒకటి దేవునిలో మనం స్థిరులుగా ఉంచడం మాత్రమే కాకుండా మన ప్రార్థనను బట్టి అనేక మంది ప్రార్థనా పరులు అవ్వటానికి అవకాశం కల్పించకూడదు. అమ్మ చెబుతుంది, నేను స్త్రీల కూడిక ఏర్పాటు చేసినప్పుడు ముందు 4-5 వచ్చేవాళ్ళయ్యా, ఇప్పుడైతే ఆ 3 రోజులు ఆ తుఫాన్లో వర్షంలో కూడా, జోరు వర్షంలో కూడా కుడి ఎడగా 50 మంది సమావేశమయ్యారు. మరి ఇంతమంది వీరులుంటే, ఇంతమంది సైనికులుంటే ఎందుకు అపజయం కలిగింది సంఘానికి? ఏ శత్రువుకు సాతాను వస్తాడు, వాళ్ళతో యుద్ధం చేస్తారు వీళ్ళు, అంతే. యేసు రక్తమే చేయి. అది కాబట్టి కుటుంబాల్లో సంఘాల్లో ప్రార్థన పరులు కావాలి, ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. వాళ్ళ ద్వారా పనులకు తీయండి, వాళ్ళ ద్వారా సంఘం అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ ద్వారా సువార్త నలుమూలల వ్యాప్తి చెందుతుంది. అంత గొప్పది ప్రార్థన. గొప్పదాన్నే దేవుడు దాని గురించే ఇష్టపడుతుంటే సైతానుగాడు ఆ గొప్ప స్థితి స్థానం మనకు లేకుండా ప్రార్థనకు దూరం అయ్యేటట్టు చేస్తాడు. ప్రతిష్ఠ దినాలు, వ్రత దినాలు, ఉపవాస దినాలు, విజ్ఞాపన దినాలని దూరం చేస్తాడు మనుషుల నుంచి. ఈ బలహీనతని, ఆ బలహీనతని, ఈ సమస్యని, ఆ సమస్యని, ఈ ఊరని, ఆ ఊరని ఏదో ఒక కారణాన్ని అడ్డం పెట్టి ఆత్మీయ జీవితాన్ని వాడు పతనం చేయటానికి ప్లాన్లు వేస్తాడు. కాబట్టి మనం కూడా సైతానుగాడి తంత్రాలను ఎరిగిన వారమై మెలగాలి. అక్కడ హేబేలు ప్రార్థన షేతు నుండి ఏనోషు వచ్చిన తర్వాత మొత్తం వ్యాప్తి చెంది అక్కడి నుంచి హానోకు బయలుదేరాడు. ఎందుకంటే ఇవి ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ చరిత్ర మీకు కావాలి. భక్తులు పేరుగాంచబడటానికి వాళ్ళకున్న అర్హత ఏంటి, యోగ్యత ఏంటి, సాధనం ఏంటి తెలుసుకోవాలి. వాళ్ళ ఆయుధం ఏంటంటే ప్రార్థన. హానోకు ఎంత ప్రార్థన అంటే ఆయనకి ఇంకా డైరెక్ట్గా మనం ఏంటంటే ప్రార్థన చేసినప్పుడు దర్శన ద్వారానో, వివేచన ద్వారానో, ఆలోచనలోనో దేవుడు మాట్లాడుతుంటాడు. అలాగ నిద్రపోతుంటాం ప్రార్థన చేస్తూ, కల వచ్చేస్తాయి. ప్రార్థన చేస్తూ మగతగా ఉంటుంది కదా, కొన్నేళ్ళు కలిగినట్లుగా దర్శనం కలుగుతుంది. ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. అలాగే హానోకు ప్రార్థన విషయంలో ఈ కళలు దర్శనములు మాత్రమే కాకుండా అతను ప్రార్థన దేవుడికి ఇష్టమైంది. ఒకసారి హెబ్రీ 11లో హానోకును టచ్ చేయండి, అలాగే ఉంచండి. హెబ్రీ 11 కొన్ని ప్రాముఖ్యమైన
ప్రార్థన విషయాలు ఉన్నాయి. అక్కడ చూడండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. హానోకు ఎవరితో నడుస్తున్నాడు చెప్పండి మీరు? దేవునితో. దేవునితో నడవటం అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రార్థన. స్వచ్ఛమైన హృదయంతో ప్రార్థించడం అంటే అర్థం దేవునితో నడవడం, దేవునితో మాట్లాడటం. దేవునికి ఎలాగున్నాడు ఆయన? దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవుడికి ఇష్టడయ్యాడు అంటే ప్రార్థనా పరులు. మీరే చెప్పండి, దేవునికి గట్టి చెప్పండి, దేవునికి ఇష్టలు. దేవునిలో స్థిరపరచబడతారా? ఆయన సన్నిధానంలో ప్రార్థనా పరులు, దేవునికి ఇష్టలు. దేవునితో నడిచాడు, ఇష్టడైపోయాడు. దేవుడు ఇంకెందుకులే ఆయన ఆలస్యం చేయడందా తీసుకెళ్ళిపోయాడు పరలోకానికి. ఈ హానోకే తాను ప్రార్థన చేసుకుంటూ దేవునితో నడుస్తున్నప్పుడు ప్రవచించాడు. ఏం ప్రవచించాడంటే, ఒక గ్రంథంలోనేమో ఇప్పుడు యోధాలే ఉందిలేండి, అదే యేసయ్య రెండవ రాకడ గురించి అక్కడ ప్రవచించాడు. ఆదాము మొదలుకొని ఏడవ అంటే ఏడవ తరం వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. అంటే హానోకు యేసయ్య రెండవ రాకడ గురించి కూడా ప్రవచించాడు. దానికి ముందుగా నోవహు దినాలను గురించి, జలప్రళయాన్ని గురించి కూడా ఆయన ప్రవచించాడు, తెలియజేశాడు. ఆ తర్వాత హానోకు తర్వాత చెప్పండి మీరే, వచ్చిన భక్తుడు ఎవరో? నోవహు. అది హానోకు తర్వాత అదే ప్రార్థన ప్రభావము ఆవరించబడినటువంటి వాడై నోవహు ఉన్నాడు. నోవహు దినములలో భూమి జనులతో విస్తరించడం ఆరంభించింది. జనసంఖ్య పెరిగిపోయి, జనాలైతే పెరిగారు కానీ నరుల చెడుతనము భూమి మీద గొప్పదిగా ఉంది. వాళ్ళ మార్గాలను చెరిపేసుకున్నారు, భూమిని అంతటిని పాపంతో నింపేశారు. దేవుడు దాన్ని ప్రక్షాళనం చేయడానికి భూమి మొరపెట్టింది దేవుడికి, అయ్యా ఈ పాప భారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను, ఈ భారం తొలగించు అని మొరపెడితే దేవుడు జలప్రళయము ద్వారా జలముతో భూమిని శుద్ధి చేయడానికి ఆయన ప్లాన్ వేసుకున్నాడు. ఆయన ప్రణాళికను నిర్మాణం చేసుకున్నాడు. ఎవరికి చెబుదామంటే ఈయన కనపడ్డాడు. ఆ తరం వారిలో నోవహు నీతిమంతుడై, తర్వాత దేవుని యొక్క కృప పొందినవాడైను. దేవునితో అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో కూడా నడిచిను అనే మాటకు మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎవరు దేవునితో నడుస్తారంటే దేవుని వాక్య ప్రకారంగా జీవించేవారు. నీ వాక్యము నా పాదములకు దీపము, త్రోవకు వెలుగు. ఎవరు దేవునితో నడుస్తారంటే ప్రార్థనాపరులు, వీరే దేవునితో నడుస్తారు. ఈయన ప్రార్థనాపరుడు. ఒక హానోకు వలె
ఒక ఎనోషు వలె ఆ అనుభూతి అభిషేకం ఈయన మీదకి వచ్చేసింది నోవహుకి. కనుక అతడు నీతిపరుడు, నిందారహితుడు, దేవుని కృపను పొందుకున్నాడు, దేవునితో నడుస్తున్నాడు. అది అర్థమవుతుందా? ఈ అంత్య దినాల్లో నీకు నాకు ప్రార్థన వరం లేకపోతే, ప్రార్థన శక్తి లేకపోతే, నాన్న కుటుంబాల్లో ఏమి జరగబోతున్నాయో అది మనం చూడలేము, మంద దృష్టి గలవారం అవుతాం. అలాగే మన ఆత్మీయ జీవితంలో మనం ఎలాగ బలహీనులైపోతున్నామో దానికి కారణం ఏమిటో తెలియబడదు. యేసయ్య రాకడ వస్తూ ఉండగా ఈ రాకడలో మనం ఎలాగ సిద్ధపడాలో, సిద్ధపాటుల గురించి, దిద్దుబాటుల గురించి ఆలోచన రాదు కదా. ఎందుకంటే ప్రభు రాకడ అనబడేటటువంటిది గర్భిణీ స్త్రీకి ఎలాగో ప్రసవ వేదన కలుగుతుందో, ఏ గడిలో ఆమె డెలివరీ అవుతుందో తెలియదు. అలాగే ప్రభు రాకడ అన్నీ బాగున్నాయి, హాయిగా నేను తింటున్నాను, త్రాగుతున్నాను, నాకు కావలసినటువంటి మంచిది దేవుడిచ్చాడు కదా, ఇందులోనే ఈ విలాసం అంతా వాటిలోనే మనం నిమగ్నమై ఉన్నప్పుడు ఆ గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా హఠాత్తుగా లోకులు నెమ్మదిగా ఉన్నది. జనులు ఏమనుకుంటున్నారు? లోకులు అంతా కూడా నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. జాగ్రత్తగా ఉండాలి. ప్రభు రాకడ ఎప్పుడు వచ్చిందో తెలీదు, మన ప్రాణ పోకడు కూడా ఏ గడిలోనో తెలియదు. అది ఎందుకంటే మహాభక్తులు సహితం ఏమండి వెళ్ళిపోతున్నారు. అదేంటి దేవుడు వాళ్ళకి చెప్పలేదంటే? నీతిమంతులు కొనిపోబడేటటువంటి ఈ అంత్య దినాలు ఇవి. ఏనానా 82వ కీర్తన అక్కడ 6వ వచనం అంటాడు. అదేంటి భక్తులు చెప్పాలంటే లేదు, వాళ్ళు వెళ్ళిపోతారు. దేవుడు ఆయనకి ఇష్టం కాబట్టి తీసుకువెళ్ళిపోతారు. పరిస్థితులు అలాగ ఉండేయండి. ఇప్పుడు ఏమంటాడు ఆయన అక్కడ? మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు. అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. అర్థమవుతుందా? అంటే ఏంటంటే ఇది ఎందుకు ఇలాగ దేవుడు చెప్పిస్తున్నాడంటే, నేను సేవకుడిని, బాగా ప్రసంగం చేస్తున్నాను, వాక్యం చెబుతున్నాను అనుకొని నా టాలెంట్ మీదే దృష్టి పెట్టి నా భక్తి, నా ఆత్మీయత ఎలాగుంది, పరిశుద్ధత ఎలాగుంది, ప్రార్థన ఎలాగుంది కదా, అంతరంగం ఎలాగుంది, దీని గురించి ఆలోచించకుండా చెప్పాను కిందాక అంత గొప్ప మహామునీయుడే అందరికి సువార్త ప్రకటించి నేనెక్కడా భ్రష్టులను అవుతానని పరిశీలన చేసుకుంటాను. అంటే ఈ అంత్య దినాలు అందరూ భక్తిపరులందరూ విమర్శ చేసుకునే రోజులు. ఎందుకంటే దేవుడు హఠాత్తుగా భక్తులను తీసుకొని వెళ్ళిపోతాడు. కొందరున్నారు ఎన్ని సంవత్సరాల వాళ్ళకి, 50 సంవత్సరాలకి భక్తులు 60 సంవత్సరాలకే దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సిద్ధపడ్డారు, వెళ్ళిపోయారు. ప్రార్థనలో ఒక ప్రత్యక్షతను కనుగొన్నారు, ముందుకు వెళ్ళిపోయారు దైవరాజ్యాన్ని. కాబట్టి ప్రార్థన అనే బలము మనకుంటే మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకుంటాం, కుటుంబాన్ని కూడా మంచి మార్గానికి నడిపిస్తాం. సంఘంలో కూడా మన ప్రార్థన బట్టి సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. దైవత్వంలో స్థిరత్వాన్ని పొందుకొని దేవుళ్ళు స్థిరులమైపోయి ఆయన రాకడ కొరకు ఇప్పుడొచ్చిన ఈ గడిలో వచ్చిన నేను నా ప్రియుని చెంత చేరతాను. లాజరు ఎలాగూ అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడో నేను నా ప్రభు చెంత ఉంటాను అనేటటువంటి ఒక ధైర్యం, ఒక ధీమా, ఒక నిరీక్షణ మనకు కావాలి.
అది కావాలంటే ఎప్పుడు తింటాం, తాగడం, కట్టుకుంటాం, దీని గురించి, లోకాన్ని గురించి మాత్రమే ఆలోచింపక రక్షించబడేటువంటి వారం కనుక రక్షణకు, పిలుపుకు, ఏర్పాటుకు తగినటువంటి భక్తి ప్రార్థన జీవితం మనందరికీ చాలా 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 అవసరము. ఆ రోజున దైవ ప్రత్యక్షతను కనుగొన్నాడు నోవహు. నేను జలప్రళయముతో ఈ భూమిని నేను తుడిచివేయబోతున్నా. భూమి మీద ఉన్న జీవరాశులు, మనుషులందరూ కూడా తుడిచివేయబడుతున్నారు కనుక నీవు నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసుకోన్నాడు దేవునికి. వాస్తవంగా అండి ఇది కూడా ఒక మర్మమే. అసలు అంతకుముందు వర్షం పడలేదు, తుఫానులు లేవు, వరదలు లేవు, ఏవి లేవు. పంటలు ఎట్టబండేనానా? భూమి నుండి ఆవిరి లేచి పంటలు పండే, వర్షం లేదు. దాన్నే హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో నోవహును గురించి కూడా ఒక మాట చెప్తాడు. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, అది వరకు చూడని సంగతులను అంటే ఏంటంటే వర్షం లేదు, తుఫాన్ లేవు, వరదలు లేవు. చూడలే ఎప్పుడు. మీరు ఆదికాండం మొత్తం చదువుకోండి, అక్కడ మీకు అర్థమైపో. అప్పుడు పంటలు ఎలాగ పండాయో, భూమి నుండి ఆవిరి లేచి పంటలు. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. అప్పుడు పంటలు పండే. అట్లుండే. అంటే కొద్దిగా మీరు బైబిల్ కూడా తెలుసుకుంటారుగా, కొన్ని వాక్యాలు అలాగుండేది లేదు. నోవహు ముందు, నోవహు దినాల్లో వర్షం అనేది పడనటువంటిది, తాను అందుకు మునుపు చూడని సంగతులని దేవుడు మాట్లాడాడు. ఇదేంది ఆయన చిత్రంగా చెబుతున్నాడు కదా. ఇప్పుడు కూడా ఒక చిన్న లింక్ అన్నమాట. అయితే ఇంకొకటిలే, ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది కదా. నోవహు దినాల్లో అంతేముంది. పేతురు ద్వారా దేవుడు ఏమన్నాడు? పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. అంతే రాకడ గురించి అని చెప్తూ, ప్రభు రాకడ ఎలాగుంటుందో ఆ వాటి విషయాల గురించి మాట్లాడుతూ, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దేవుని దినపు రాకడను గురించి కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఇప్పుడైతే ఏంటంటే పంచభూతములు ఏమైపోతాయి? లయమైపోతాయి, కాలిపోతాయి. చెప్పండి, పంచభూతములు చదువుకున్నావు ఒకటి చెప్పండి. నువ్వు చెప్పు, మైక్లో చెప్పు. పంచభూతాలు ఏంటి? ఆకాశము, భూమి, నీరు, గాలి, అగ్ని కూడా ఉందిగా. అంటే అగ్ని అంటే సూర్యుడు అన్నమాట. మన శాస్త్రవేత్తలు అందరూ ప్రపంచంలో పరిశీలన చేస్తున్నారు.
భూమిని పరీక్షలు చేస్తే భూగోళం లావా అనబడేటటువంటిది ఎంతో మందంతో ఆవరించి ఉందన్నమాట. గంధకం అంటారే, అక్కడక్కడ సముద్రంలో ఆ పర్వతాలు ఉంటాయి, పేలిపోతాయి. ఒక్కసారి భూమి పేలిపోతుంది, కాలిపోతుంది. ఆకాశానికి పైకి అవి పంపుతున్నారు, ఆ రాకెట్ అని ఈ రాకెట్ అని అవన్నీ ఇవన్నీ పంపుతున్నారు కదా శాస్త్రవేత్తలు. వీటి కొరకు వాటి కొరకు ఇప్పుడు ఈ వైఫై కానీ యూట్యూబ్లు కానీ అవి కానీ ఇవి కానీ ఛానళ్ళు కొన్ని రావడానికి ఆ పైన ఆ శాటిలైట్స్కి వాటిని పంపించారు. ప్రపంచంలో ఎన్ని వందల దేశాలు ఉన్నాయో ఒక్కొక్కడు 10 పంపించాడు. కొంతకాలానికంటే అవన్నీ ఒకటి రగులుకుంటాయంట. ఆకాశం అంత రగులుకొని భూమి ఆకాశం. శాస్త్రవేత్తలు పరిశీలన చేస్తున్నప్పుడు గ్రంథంలో రాయబడినటువంటి సూచనలు కనబడుతున్నాయి. కొంతకాలానికి ఇదంతా తగలబడిపోతుంది, ఏ ఉండదని. భూమిని గురించి అలాగే అక్కడ మీ అందరికీ తెలుసు, సూర్యుడు ఏ పొరది, ఏ పొర, ఓజోను పొర. ఆ బలహీనము ఎలాగెలాగ అయిపోయిందో, ఆ వేడిమి అంతా కూడా భూమి మీదకి ఎలాగ దిగొస్తుందో, ఎలాగ ఇవన్నీ పతనమైపోతాయో శాస్త్రవేత్తలు కూడా పరిశీలన చేసి తెలుసుకుంటున్నారు. వీటన్నిటికంటే ముందే భూమి గుండ్రంగా ఉంటుందని యోబు గ్రంథంలో యోబు గారి ద్వారా దేవుడు చెప్పాడు. గోళాకారం అని, బల్లపరుపుగా ఉంటుందని చెప్పలా బైబిల్. శూన్యములు ఏమవుతుందంట, వేలాడుతా గోళం ఇది. వీళ్ళందరూ కనిపెట్టక ముందే భూమి గుండ్రంగా ఉండదని వీళ్ళెవరు శాస్త్రవేత్తలు కనిపెట్టక పూర్వమే భక్తుల ద్వారా దేవుడు తెలియచేశాడు. సూర్యుడు ఎట్లా బలహీనమవుతాడో, చంద్రుడు అలా క్షీణించిపోతాడో ప్రకటన గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడు. దేవుడు మనకిచ్చిన గ్రంథం కాలజ్ఞాన గ్రంథం. జరిగిపోయినవి ఉన్నాయి ఇందులో, జరుగుతున్న ఉన్నాయి, జరగబోయేవి ఇందులో వ్రాయబడం. ఇంత గొప్ప గ్రంథాన్ని దేవుడు మన చేతికి ఇచ్చాడు. దీన్ని కొంతమంది తల కిందను గూట్లో పెట్లో బీరువాలు పెట్టుకుంటారు, బుద్ధి లేకుండా. ఇది చదవాలి. ఇది చదివితే నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది, రేపు రెండవ రాకడ వచ్చినప్పుడు ఇదే బతికించింది మనం. కాబట్టి బాగా ప్రార్థన చేసుకుందాం. అలా కాబోతా ఉంది. నోవహు దినాల్లో చెప్పినట్లుగానే నోవహుతో అతను చక్కగా వాడగట్టుకున్నాడు. తన భార్య కూడా ఏకీవించింది, కుమారులు కూడా ఏకీవించారు, కోడళ్ళు కూడా తిరస్కరించలా. 8 మంది ఒక మనసుతో ఎన్ని సంవత్సరాలు చేయబడిన ఆ వాడ నిర్మాణం గావించారు. అయిపోయింది, అందరు లోపలికి వెళ్ళిపోయారు. దేవుడు పంపించిన జంతువులు, పక్షులు, జీవరాశులు నోవహు గారు వాటిలో చేర్చాడు. వాడ దగ్గరికి దిగితే అన్నిటిని వాటిలో చేర్చాడు. జలప్రళయం వచ్చింది. వెర్రితనంగా ఎగతాళిగా మాట్లాడిన వారు, ఇదేంద్రా ఏంది జలప్రళయం అంటున్నాడు, అదంటున్నాడు, యాడ్ నుంచి వచ్చింది, కొత్త మాట చెబుతున్నాడు ముసలాడని ఎగతాళి చేశారు. ఇప్పుడు కూడా అలాగే ఉంది. సిలువను గురించిన వార్త నశిస్తున్నటువంటి వారికి వెర్రితనంగా ఉంది. వీళ్ళు కూడా ఎగతాళి చేస్తున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు, అటు అన్యులు అంటున్నారు, ఇటు క్రైస్తవులు అంటున్నారు. మేము వెళ్ళట్లేదు ఎందుకు గుడికి, మాకంటే మీరు మహాభక్తులు అంటున్నారు. మారు మనసు ఉండదండి వాళ్ళకి. భక్తి, ప్రార్థన, పవిత్రత ఉండదు. కాబట్టి ఇవన్నీ జరిగిన తాడుకున్నాడు నోవహు తన ఫ్యామిలీ. జలప్రళయం నుండి వీళ్ళు రక్షించబడ్డారు, వాళ్ళు అందులో మునిగిపోయారు. కాబట్టి మనం ప్రార్థన అనేటటువంటి ఒక వరము, ఒక ఆయుధం, ఒక బలము మనం కలిగి ఉన్నప్పుడు రాబోయే ప్రతి విషయాన్ని, మన వ్యక్తిత్వాన్ని, మన కుటుంబ వ్యవస్థను, మన సంఘాన్ని గురించి దేవుడు బయలుపరుస్తాడు. అంత మాత్రమే కాకుండా దేవునిలో స్థిరులుగా ఉంటాం, ఆయనతో పాటు ఆయన సన్నిధిలో దాచబడతాం. అటు భాగ్యాన్ని దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. తరడ వంచండి, ప్రార్థన చేసుకో.